నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో ఆయన దక్షిణాఫ్రికా యొక్క మొట్టమొదటి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకార వేడుకను వివరిస్తుంది. ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 1. చారిత్రాత్మక ప్రమాణ స్వీకారం మే 10, 1994. ఆ రోజు ప్రకాశవంతంగా, స్వచ్ఛంగా ఉండి కొత్త ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా ఆరంభాన్ని సూచించింది. ఈ వేడుక ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ వద్ద జరిగింది. ఇది గతంలో తెల్ల జాతి ఆధిపత్యానికి చిహ్నంగా ఉపయోగించబడింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రముఖులు, ప్రపంచ నాయకులు హాజరయ్యారు. ఇది దక్షిణాఫ్రికాలో జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ సమావేశం. నెల్సన్ మండేలా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. థాబో మబెకి ప్రథమ ఉపరాష్ట్రపతిగా, ఎఫ్.డబ్ల్యూ. డి క్లెర్క్ ద్వితీయ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. తన ప్రసంగంలో మండేలా ఐక్యత, న్యాయం, శాంతి మరియు అన్ని దక్షిణాఫ్రికన్ ప్రజల గౌరవాన్ని ప్రస్తావించారు. 2. ఐక్యతకు సంకేతం. దక్షిణాఫ్రికా వైమానిక దళం దేశ జెండా రంగులతో శక్తివంతమైన ఎయిర్ షో ప్రదర్శించింది. ఇంతకు ముందు మండేలా వ్యతిరేకంగా ఉన్న ఆపర్థైట్ యుగానికి చెందిన సైనిక నాయకులు ఇప్పుడు ఆయనకు సెల్యూట్ చేసి కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నమ్మకాన్ని ప్రకటించారు. 2 జాతీయ గీతాలు, నకోసి సైక్లెల్ ఆఫ్రికా, ఆఫ్రికన్ జాతీయ గీతం, మరియు డైస్టెమ్, పాత తెల్ల జాతి గీతం, నల్ల మరియు తెల్ల జాతుల ప్రజలు కలిసి పాడటం ఐక్యతను సూచించింది. 3. దక్షిణాఫ్రికా గతాన్ని విశ్లేషణ. మండేలా దక్షిణాఫ్రికాలో జాత్యహంకారం మరియు వివక్ష చరిత్రను గుర్తు చేసుకున్నారు. ఒలివర్ టాంబో, వాల్టర్ సిసిలు, చీఫ్ లుతులి, రాబర్ట్ సోబుక్వే వంటి మహానాయకుల త్యాగాలను స్మరించుకున్నారు. దక్షిణాఫ్రికా యొక్క నిజమైన సంపద దాని భూమిలో ఉన్న ఖనిజాలు కాకుండా దాని ప్రజలే అని ఆయన చెప్పారు. 4. ధైర్యం మరియు స్వేచ్ఛ యొక్క అర్థం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. ఎవరూ పుట్టుకతో ద్వేషించడం నేర్చుకోరు, ద్వేషం నేర్పబడుతుంది, కానీ ప్రేమ సహజంగా మన హృదయాలకు వస్తుంది. జైలులో అత్యంత కఠినమైన రోజుల్లో కూడా మండేలా తన కారాగార రక్షకులలో కొందరిలో తీవ్రమైన మానవత్వం చిన్నప్పుడు కనిపించేది, అది ఆయనకు స్ఫూర్తినిచ్చేది. 5. స్వేచ్ఛ వైపు వ్యక్తిగత ప్రయాణం. బాల్యంలో మండేలా తనను తాను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిగా భావించేవారు. కాని ఆయన క్రమంగా తన స్వేచ్ఛ ఒక మిథ్య అని తెలుసుకున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఉన్న ఆయన కోరిక క్రమంగా అన్ని దక్షిణాఫ్రికన్లను విముక్తి చేయాలనే లక్ష్యంగా మారింది. తన కుటుంబాన్ని, వ్యక్తిగత జీవనాన్ని త్యజించి ఒక అపరాధి మరియు రాజకీయ ఖైదీగా మారారు. 6. స్వేచ్ఛ తత్వశాస్త్రం. స్వేచ్ఛ అనేది విభజించదగినది కాదు, ఒక వ్యక్తి సంకెళ్లలో ఉంటే అందరూ సంకెళ్లలో ఉన్నట్లే. అణచివేయబడిన వారు మరియు అణచివేసినవారు ఇద్దరూ అన్యాయపు వ్యవస్థలో బంధించబడ్డారు. నిజమైన స్వేచ్ఛ అందరినీ విముక్తి చేస్తుంది. ఆయన తుది సందేశం దక్షిణాఫ్రికా భవిష్యత్తు క్షమ, సమగ్రత మరియు ఐక్యతపై ఆధారపడి ఉండాలి. ఈ ప్రసంగం మరియు మండేలా ఆలోచనలు ఆయన జీవితాంతం సాగించిన పోరాటం మరియు ఒక స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య మరియు ఐక్య దక్షిణాఫ్రికా యొక్క స్వప్నాన్ని ప్రతిబింబిస్తాయి.